సెంట్రల్ ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ప్రస్తుతం ఎబోలా అనే వైరస్ అనేది చాలా విజృంభించడం జరుగుతుంది. దాదాపు 3,800 కేసులు అక్కడ నమోదు కావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ 3,800లో దాదాపు సగం మంది చనిపోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ వ్యాప్తి అరికొట్టడానికి ఎవరైతే అక్కడ హెల్త్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు ప్రజెంట్గా సమ్మకు దిగడం జరిగిందనమాట. ఇది ఒక పెద్ద ఇష్యూ. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఎబోలా వ్యాప్తి జరుగుతున్న దేశంగా డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ కాంగో పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ వ్యాధి అనేది ముఖ్యంగా ఎబోలో అనే వైరస్ ద్వారా వ్యాపిస్తుందన్నమాట. ముఖ్యంగా ఇది గబ్బిలాలలో ఉంటుంది. ఎప్పుడైతే గబ్బిలాలు అక్కడ ప్రాంతంలోని ఫ్రూట్స్ కానీ ఏవైనా వస్తువులపైన ఉన్నప్పుడు అది మనుషులు తినడం వల్ల ఈ వ్యాధి ప్రైమరీగా వ్యాపిస్తుందన్నమాట. సో ఇది మనుషుల నుంచి మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉన్న ఈ ఎబోలా వైరస్ వల్ల ఆ దేశం ప్రజెంట్గా తల్లడిల్లుతుందన్నమాట. సో ముఖ్యంగా మనం ఈ డిఆర్ కాంగో ఒకసారి చూసినట్టయితే ఇక్కడ దాదాపు 110 మిలియన్స్ అంటే దాదాపు 11 కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఈ దేశ జనాభా కలిగి ఉంది. మేజర్గా ఫ్రెంచ్ ఇక్కడ అధికార భాషగా ఉందన్నమాట. ఎందుకంటే ఆఫ్రికాలో ఎక్కువగా సెంట్రల్ ఆఫ్రికాలో ఫ్రెంచ్ దేశం అక్కడ పరిపాలించడం జరిగింది. సో ఫ్రెంచ్ అనేది అక్కడ కామన్గా ఉంటుంది. ఇక్కడ మరియు కిన్షాసా ఇక్కడ రాజధాని ఇది కాంగో నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో ఇది మేజర్గా ఈ డెమోక్రటిక్ కాంగో యొక్క నైసర్గ స్థితి. ఇంకా మనం మేజర్గా ముఖ్య విషయానికి వస్తే ఈ ఎబోలా వ్యాప్తి కోసం ప్రపంచ దేశాలు మొత్తం ఆ దేశానికి సహకరించడం కూడా జరిగింది. అయినా కానీ ఆ దేశ పరిస్థితుల వల్ల ఆ దేశ హెల్త్ సిబ్బందికి సరైన టైంలో జీతాలు ఇవ్వడం, సో సరైన టైంలో వాళ్ళకు హైక్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సమ్మెకు దిగడం జరిగింది. సో దీనివల్ల ఇంకా మరీ ఘోరంగా ఇప్పుడు అక్కడ ఎబోలా వైరస్ వ్యాప్తి జరుగుతుందా అని చెప్పి ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. సో మేజర్గా అరికట్టడానికి దీనికి ఒక టీకా జోబియో వైరస్ అనే సంథింగ్ ఒక వైరస్ టీకా ఉంటుందన్నమాట. సో దాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా పూర్ కంట్రీస్ అనమాట. సెంట్రల్ ఆఫ్రికా దేశాల్లోని చాలా పూర్ కంట్రీస్ అంత టెక్నాలజీ కానీ అంత మెడిసిన్ ఎక్విప్మెంట్ కానీ సో మెడిసిన్స్ తయారు చేసుకునే కెపాసిటీ కానీ ఈ దేశాలకు లేదనమాట. సో వేరే దేశాలు హెల్ప్ చేస్తే కానీ సర్వైవ్ కానంత ఈ దేశాలు ఉన్నాయన్నమాట. సో అయినా సరే చాలా దేశాలు సహకరించడం జరుగుతుంది. కానీ సొంత దేశంలో పరిస్థితి అనేది చాలా దిగజారిపోవడం వల్ల ఎబోలా వ్యాప్తి వల్ల తల్లడిల్లిపోతుంది. సో ఎబోలా వ్యాప్తి కొన్ని రోజుల క్రితం అంతరించిపోయిందని అనుకున్నారు. కానీ ఇక్కడ పర్టికులర్లీ సెంట్రల్ ఆఫ్రికా దేశంలో ఇది రావడం అనేది చాలా విచారకరం. ఒకసారి చూద్దాం. సో ఇది పూర్తిగా డిఆర్ కాంగో అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. రీసెంట్గా ఫుట్బాల్ ఫిఫా కూడా క్వాలిఫై కావడం జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రజెంట్గా అధ్యక్షుడు తుషి శశిక్ది అనే అతను ప్రజెంట్గా పరిపాలించడం జరుగుతుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటాడు. కానీ ఎక్కువగా మేజర్గా ప్రెసిడెంటే ఈ దేశాన్ని పరిపాలిస్తుంటాడు అనమాట. సో లోకల్ లాంగ్వేజెస్ కూడా చాలా ఉంటాయి. కానీ అయినా ఈ వ్యాప్తి అనేది ఈ దేశానికి చాలా ఇబ్బందిగా పరిగణిస్తుంది అనమాట ప్రజెంట్గా. సో దీన్ని ఎలా అరికట్టాలో మరి ఆ దేశం ఎలా అరికడుతుందో ఒకసారి మనమైతే చూడాలి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. WHO కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బార్డర్ నుంచి పక్కకు చాలా దేశాలు ఉన్నాయన్నమాట. మనం ఒకసారి చూస్తే ఇక్కడ పక్కనే ఉగాండా ఉంది, సో జాంబియా ఉంది, మాల్వీ ఉంది, సో అంగోలా ఉంది, తర్వాత రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉంది, సో కెమెరాన్ ఉంది, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సౌత్ సుడాన్, ఇథోపియా. సో యాక్చువల్లీ ఏంటంటే ఆఫ్రికన్ దేశాల మధ్యలో ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఆఫ్రికా దేశాలకు కూడా అంటుకునే ప్రమాదం ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు అనమాట.
సో ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే వ్యాధి కాబట్టి చాలా జాగ్రత్తలు అవసరం. కానీ దురదృష్టం ఏందంటే ప్రెజెంట్‌గా అక్కడ హెల్త్ వర్కర్స్ సమ్మెకు దిగాలని చెప్పి యోచిస్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ సరైన జీతాలు ఇవ్వట్లేదు, సరైన హైక్స్ ఇవ్వట్లేదని చెప్పి ఆ కారణంతో ప్రెజెంట్‌గా వాళ్ళు సమ్మె చేయాలనే ఆలోచన ఉన్నారు. సో ఆళ్ళు అంత సేవలు చేసినా గానీ వాళ్ళకు సరైన టైంలో జీతాలు ఇవ్వకపోవడం అనేది ఆ దేశం యొక్క చాలా తప్పని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు సాలరీస్ ఇస్తేనే కదా వాళ్ళు మంచిగా పనిచేస్తారు, మంచిగా ఇంకా కష్టపడి చేస్తారు. కానీ ఏకంగా నువ్వు హెల్త్ సిబ్బందికే సాలరీస్ ఇవ్వకపోతే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. దీనివల్ల ఒక ప్రపంచమే ఇబ్బంది పడుతుంది. ఇది ఒకవేళ సెంట్రల్ ఆఫ్రికా నుంచి వేరే దేశాలకు వెళ్తే అక్కడి నుంచి ప్రతి ఒక్క దేశంకు పాకిపోతే ప్రపంచమే మళ్ళీ కోవిడ్ లెక్క కాబోతుందా అని చెప్పి అన్నంతగా భయపడుతున్నారనమాట. సో దీన్ని అరికట్టడానికి ఆ దేశానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి చాలామంది విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో ఆ దేశం కూడా ఆ పరిస్థితులను అంటే వాళ్ళలో ఉన్న నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయకుండా వాళ్ళకు కూడా కొంచెం మంచి ప్రోత్సాహకాలు ఇచ్చి, మంచి శాలరీస్ ఇచ్చి హెల్త్ సిబ్బందిని రిక్రూట్ చేసుకొని ఈ వ్యాధిని అరికడితే తప్ప ఆ దేశం మనుగడనే పరిస్థితిలాగా ఉందన్నమాట ప్రజెంట్‌గా. సో దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఆ దేశానికి మాత్రం ఉంది. థ్యాంక్ యూ.